న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో మేజర్ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సర్పంచ్ మన్నీల సుప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాయతీ పాలకవర్గ సమావేశం లక్కీ లేదని రసాబసగా సాగింది. పాలకవర్గ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, మేజర్ పంచాయతీ కార్యదర్శి, గ్రామ సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో గతంలో జరిగిన అభివృద్ధి పనులపై వార్డు సభ్యునికి, ఉప సర్పంచ్కి, గ్రామ ప్రజలకి, వార్డు సభ్యులకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గ్రామ ప్రజలు అడిగిన ప్రశ్నలకు పంచాయతీ పాలకవర్గ సభ్యులు సమాధానాలు ఇవ్వకుండా సమావేశాన్ని పక్కదారి పట్టించడం గమనార్హం. పంచాయతీ అభివృద్ధి అంటే పంచాయతీ ఇంటి పనులు కావచ్చు, కుళాయి కలెక్షన్ కావచ్చు. వేరే విషయాలు నువ్వు వేరే వాటి విషయాలు అవసరం కాదు. మా సర్పంచ్ చూసుకుంటుంది చెప్తున్నా నేను. మా సర్పంచ్ చూసుకున్నప్పుడు సరే సరేలే, మా సర్పంచ్ చూసుకుంటుంది. నీ వార్త చెప్పు, నీ వార్త చెప్పు. సరే సరే, నీ వార్డులో సమస్య నువ్వు చెప్పొద్దు. ఊరు వీసా వార్డులో అవసరం కాదు. మా సర్పంచ్ మాట్లాడుతున్నారు. మాట్లాడదు మేము మనిషి పోవాలా, ఆ తోడు వస్తాడు, ఆ మనిషికి మళ్ళీ పట్టుకుంటే నా కొడుకు పని పెట్టి మళ్ళీ నా కొడుకు ఎప్పుడైతే తిరుగుతాడు. అలా లైట్ వేస్తే మనిషి మాత్రం ఖచ్చితంగా నా కొడుకు సమస్య అయిపోవాలా అనేది ఏమన్నా వస్తారు. అంతవరకు లేదు. చెప్పదలుచుకునేది ఏమైనా ఉంటే చెప్పండి, మళ్ళీ మేము అడిగేదాన్ని మేము చెప్పండి మేడం. మీరు ఏమో లేదు మాకు ఇంత అయిపోయిందంటే నేను అడగలను. తెలుసో తెలియకో నా వార్డుకు కాదు, నేను ఉన్న విషయం చెప్తున్నా. ప్రతి ఒక్క వార్డుకు కూడా ఏదైనా సమస్య ఉంది. నేను సుజాతమ్మ గారు కోటగిరి వాళ్ళకి వాటర్ లేదు, 10 మంది హెల్ప్ చేయమని అడిగారు, హెల్ప్ చేశారు. నేను లేదని లేదు, వాటిని మారాలి, వాటికే చూసుకోలేదు పద్ధతి కాదు. ఎక్కడ కూడా లైట్ కానీ ఏమి కూడా మీరు వచ్చింది చెప్పగలిగినారే. ఫిఫ్టీన్ మేడం తిరిగి వచ్చింది, నేను పలానా వాటికి ఇంత నీళ్ళు ఖర్చు పెట్టాను, పలానా దానికి రోడ్డు పెట్టాను, ఏదైనా ఉంటేనే కదా మేము కూడా అడిగేది. శ్యామలా మేడం దృష్టికి తెచ్చి 15 రోజులు అవుతుంది. దాదాపు ఆయన అయితే పట్టించుకోవడంలే. ఒకవేళ ఫోన్ చేసినా కానీ దొన్న ఇప్పుడు వేస్తాడు, ఈ రోజు వేస్తాడు, ఈ రోజు వేస్తాడు అనుకుంటానే దాదాపు 15 రోజులు కట్టింది మన మేడము. ఇక్కడ పేరు చెప్తున్నా, వాళ్ళ వాడినాం సెక్రటరీ మేడం, మన సర్పంచ్ ఆయన శివయ్య అన్నయ్య ఇప్పటికన్నా కానీ మా వీధిలో ముగ్గురు చాలా ఉంది. ఒకసారి మా కాలనీ పోతే ఒకసారి వీళ్ళిద్దరు ఈరోజు రాత్రి మా పంచాయత్ సెక్రటరీ మేడం శ్యామల మేడంకి, సర్పంచ్ శివయ్య అన్నయ్యకి ఇద్దరికి వెల్కమ్ చెప్తారని. ఇద్దరు వస్తే మా కాలనీలో ఎంత అంధకారం ఉంది అనేది ఒకసారి వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళకి అర్థమవుతుందని చెప్తాను. మన పంచాయతీ అభివృద్ధి కోసడానికి సహకరించాలని కోరుతున్నాము. అలాగే వాటికి జనాదరణ బట్టి కొన్ని చోట్ల గేట్ వాల్స్ పోయి ఉంటాయి. అది చూసి మనకి నీటి వృధా చేయకుండా చూడండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మాకు చెప్తే మేము సహకరిస్తాం. కాబట్టి రేపటి దినం నుంచి ప్రతి ఒక్కరు ఈ గవర్నమెంట్ కష్టపడు. మళ్ళీ 31 నుంచి మనం కలెక్షన్ చేసినా వెంటనే. కావున దయచేసి సర్పంచ్ గారిని దృష్టిలో ఉంచుకొని మనందరూ కలిసి ప్రయత్నం చేస్తాం. కావున ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు.
కావున ఈరోజు ఇక్కడికి వచ్చేసి మనకి జయప్రదం చేసినందుకు అందరికీ ప్రేయర్. ప్రభుత్వంలో ముందు రేషన్ కార్డు ఉండేవి, తర్వాత రైస్ కార్డుని ఇచ్చినాము. రైస్ కార్డు ఇచ్చిన తర్వాత దాంట్లో ఒక 3 ఉంటారు ఒక రైస్ కార్డు. ముందు రేషన్ కార్డు ఎంతమంది ఉండొచ్చు, కానీ ప్రింట్ అయినాక 3 ఉంటారు. మళ్ళీ ఆ 3 కొడుకో కూతురు యాడ్ అవ్వాలని మళ్ళీ యాడ్ చేయించుకుంటారు. మళ్ళీ కొత్తగా పుట్టి కూడా యాడ్ చేయించుకుంటారు, లేదంటే మైగ్రేషన్ అయినా యాడ్ చేయించుకుంటారు రైస్ కార్డులో. వాళ్ళందరికీ ఈకేవైసీ పెండింగ్ అని వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు డీలర్ వాళ్ళకి వెళ్ళి మళ్ళీ రైస్ కార్డ్ ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకొని ఒకసారి ఈకేవైసీ చేపిస్తేనే నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ వస్తాయని మాకు పై నుంచి ఆదేశాలు ఇచ్చినారు. ఒకసారి అందరూ చెక్ చేసుకోండి.